సార్ నమస్తే సార్. జగన్ గారి రాప్తాడు సభ ఏదైతే ఉందో 10 లక్షల మందితో విజయవంతంగా జరిగిందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి ధీటుగా ఆపోజిట్ పార్టీ కూడా 10 లక్షల మంది కాదు పట్టుమని 5 లక్షల మంది కూడా రాలేదు. సో అది కూడా నిజం కాదని చెప్పేసి అంటున్నారు. అలాగే అక్కడికి వచ్చిన రిపోర్టర్ పైన లేకుంటే ఫోటోగ్రాఫర్ పైన దాడి చేస్తున్నారు. సో జగన్ గారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాడికి పాల్పడతారు తప్ప ఒకరు కూడా మనుషుల్లోకి చొచ్చుకుపోయేటట్టుగా మనసును దోచుకునే విధంగా ఉండరని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమంటారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు భారీ బహిరంగ సభ ఎంతో విజయవంతమైంది. ఆ బహిరంగ సభ చూసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కింద తడుస్తుంది. ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్ని కూసినా కానీ 2024లో మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ఈ రోజున దశ దిశ పవర్ఫుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నిన్న లోకేష్ పెట్టిన మీటింగ్కి జనాలు లేక వెలవెల్లాడారని వాళ్ళ ఎల్లో మీడియాలను వచ్చింది. అదొకసారి చూసుకోమను. వాళ్ళు పెట్టిన బహిరంగ సభలను చూసుకోమానండి, వాళ్ళు పెట్టిన మీటింగులను చూసుకోమానండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అభివృద్ధి చెందాలన్న ఏకైక ధ్యేయంతో ఆయన సంక్షేమ కార్యక్రమాలు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఎంతో అభివృద్ధి బాటగా అభివృద్ధి పయనంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అలాగా వ్యాఖ్యానించడం వాళ్ళ ఫ్రస్ట్రేషన్కి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. సార్ జగన్ గారు ఈసారి ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తారని చెప్పేసి మీరు అంటున్నారు. సో అక్కడ అంతకుముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమికి ఏర్పడ్డప్పుడు గెలిచారు. సో ఈసారి కూడా మళ్ళీ అది రిపీట్ కాబోతుంది అంటున్నారు. మీరు ఏమంటారు సార్? ఎవరు ఎన్ని కూటములు వచ్చినా, మహాకూటమి వచ్చినా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయి. సార్ జగన్ గారు ఈసారి మళ్ళీ గెలవడానికి ముఖ్యమైన అంశాలు చెప్పమంటే ఏమని చెప్తారు అసలు మీరు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, మహిళా ఓటు బ్యాంకు, అదేవిధంగా మహిళలకు ఆయన చేసిన సాహసోపేతమైన సంక్షేమాలు, ఆయన చేసిన యొక్క కార్యక్రమాలు ఈ రోజున ఆయన్ని గెలిపిస్తాయని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వై నాట్ 175 అని ఏదైతే స్లోగన్ తీసుకున్నారో ఆ స్లోగన్కి వైసీపీ కార్యకర్తలందరం కూడా, నాయకులందరూ కూడా ఎవరికి వారే స్టార్ క్యాంపెయినర్లుగా రేపు క్యాంపెయిన్ చేసి గెలిపిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సార్ 175కి 175 అని అంటున్నారు ప్రతిసారి కూడా. సో అది ఎలా సాధ్యమవుతుంది? సార్ది జగన్మోహన్ రెడ్డి గారిది ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రతిపక్షాలు కాన్ఫిడెన్స్ అనుకోనివ్వండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోనివ్వండి, అభివృద్ధి సంక్షేమాలు మాతో ఉన్న ప్రజలు కానివ్వండి, అదేవిధంగా మా చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మరి ముఖ్యంగా గెలిపిస్తాయి. అన్ని మతాలని, అన్ని కులాలని, అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. సింపుల్ ఉదాహరణ చెబుతున్నా. మాకు అమరావతి ప్రాంతంలో మేము బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలుగా నిరసన దీక్ష చేశాం. ఇప్పుడు నేను ఒక లాయర్ని, ఎవరైనా వస్తే ఇది కోర్టు అంశం, ఇది ఇప్పుడేం కాదు, తర్వాత రండి అంటాం. ఆయన కోర్టు అంశాలు ఉన్నా కానీ 3 రాజధానులు సాధించారు, ఇంగ్లీష్ మీడియాన్ని సాధించారు, ఇళ్ల పట్టాలు సాధించారు. ఆ రకంగా కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ధైర్య సాహసాలతో ఈ రోజున ప్రజలందరూ ఏకీభవిస్తారు. సార్ మీరు లాయర్ అంటున్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఏంటిదంటే, మొన్న రీసెంట్గానే లోకేష్ బాబు గారు మాట్లాడుకుంటూ వెంటనే మేము అధికారంలోకి రావడం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఊసలు లెక్కించడం పక్కా అని చెప్పేసి అంటున్నారు. ఇది జరిగే పని అంటారు? ఇప్పుడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాడిని కలుపుకొని, వీడిని కలుపుకొని, ఆడిని కలుపుకొని దేశంలో చెత్త చెదారం అంతా పోగేసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా గెలిచే ప్రసక్తి లేదు. కనుక ఈ రోజున మేము సింగిల్గా పోటీ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు అంటారు సింహం సింగిల్గా వస్తుందని. అందుగురించే రేపటి నుంచి మేము స్లేవ్ మడత పెడతాం. ఎప్పటికీ కూడా వాళ్ళని తుడిచిపెట్టేస్తాం. అందులో ఏం సందేహం లేదు. 2024లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. సార్ ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ ఉందంటారు ఇప్పుడు కృష్ణా జిల్లాలలో కానీ, గుంటూరు జిల్లాలలో కానీ? ఎందుకంటే క్యాపిటల్ అంశం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. సో మీరేమంటారు? మేము చెప్తున్నాం కదా, 3 రాజధానులు ప్రకటించినప్పుడే అమరావతి ఏరియాలో, విజయవాడ, కృష్ణా జిల్లా ఏరియాలో వైసీపీ ప్రభుత్వానికి అధికారంగా సీట్లు ఎక్కువ వచ్చినాయి. అది చాలు కదా, అదే ఎవిడెన్స్. సో ఇప్పుడు మళ్ళీ వస్తాయి అంటున్నారు. మళ్ళీ వస్తాయి. అందులో వీళ్ళు దీక్ష చేసిన ఏం ఎఫెక్ట్ పడదు? ఏముండదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు? మళ్ళీ తప్పనిసరిగా వస్తుంది.